అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మన కుటుంబాల పట్ల మనకి చాలా ఆశలు ఉంటాయి. బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు రావాలి, అలాగే మంచిగా కుటుంబాలు స్థిరపడాలి, సొంత గృహాన్ని కట్టుకోవాలి, అప్పులన్నీ తీర్చాలి. కొంతమంది అన్న మాకు ఉద్యోగాలు వస్తే చాలన్నా, మీ పరిచర్కి మేము సహకారులుగా ఉంటాం, మీరు ఆర్ఫనేజ్ పెట్టండి అన్న మీ వెనకాల మేము ఉంటాం, లేకపోతే మీరు స్కూల్ స్టార్ట్ చేయండి అన్న మీ వెనకాల మేము ఉంటాం, మాకు ఒక్క ఉద్యోగం వస్తే చాలు అని వారికి కూడా పరిచర్ నిమిత్తం చాలా ఆశలు ఉన్నాయి. మీ ఆశలన్నిటినీ నెరవేర్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనుషులు మన కోరికలు చూసినప్పుడు ఏమంటారంటే, వాళ్ళ స్థాయికి తగ్గ ఆలోచనలు వారికి ఉండాలని కొంతమంది మనుషులు మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అట్లాంటి వారు కాదు. ఎందుకో తెలుసా? పెంట కుప్పల మీద ఉండేవారిని అధికారులతో కూర్చోబెట్టాలన్న మనస్సు అయింది. దరిద్రులను సింహాసనం ఎక్కించాలి అన్న మనస్సు అయింది. అందుకే దావీదును కూడా రాజుగా ఆయన మార్చారు. ఈరోజు నేను అంటాను, ఆయన మన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు. మనుషులనే మాటలు బట్టి నువ్వు కృంగిపోయి నా బ్రతికింతేనేమో, నేను ఆశీర్వదించబడినేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 37వ కీర్తన 4వ మాట చదవగలిగితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. దేవుని బట్టి సంతోషించే మనసే నీకుంటే, దేవుని సన్నిధిని బట్టి సంతోషించే మనసు నీకుంటే, దేవుని వాక్యాన్ని అనుసరించాలన్న ఆలోచన నీకుంటే, నేనంటాను నీ హృదయంలో కదులుతున్న ప్రతి ఆలోచనని నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు. నువ్వేదైతే ఆశపడుతున్నావో ఆశలని నా ప్రభు నెరవేరుస్తాడు. నీ మార్గములన్నీ ప్రభు చేతులకు అప్పగించు. అయ్యా, నా ఆలోచన కాదు, నీ ఆలోచన నా బ్రతుకులో నెరవేర్చబడాలి. నాకు నచ్చిన మార్గం కాదయ్యా, నువ్వు నాకు ఏర్పాటు చేసిన మార్గంలో నేను నా కుటుంబం నడవాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకున్న మాట ప్రకారం బ్రతుకుతావో, నీ హృదయంలో ప్రతి ఆలోచన, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భవిష్యత్తు పట్ల ఏదైతే తలంపులు నువ్వు కలిగి ఉన్నావో వాటన్నిటిని నా ప్రభు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మా తల్లి ప్రార్థన చేసేది, ప్రభా నా పిల్లల్ని ఘనమైన సేవకులుగా వాడుకో ప్రభా. చిన్నప్పుడు మాకు చిన్న టీవీ ఉండేది. మా తల్లి ఆ టీవీలో కొంతమంది సేవకులను చూపిస్తానేది, అయ్యా మీరెంత గొప్ప సేవకులు అవ్వాలని. మా తల్లి ఆ మాట చెప్తున్నప్పుడు మాదొక చిన్న పాకిళ్ళు, మాదొక చిన్న పాక మందిరం, మాకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉండేవి. ఆ స్థితుల్లో మా తల్లి అనేది, అయ్యా దేవుడు మిమ్మల్ని గొప్ప సేవకులు చేస్తారు, దేవుని కోసం మీరు నిలబడండి అని మా తల్లి చెప్తూ ఉండేది. కొంతమంది అనేవారు, వీళ్ళ సేవకులు అవడం ఏంటండి, వీళ్ళ కుటుంబం సేవకులు అవడం ఏంటండి, లేకపోతే వీళ్ళ బ్రతుకు వృధా బ్రతుకయ్యా అని ఎన్నో తృణీకరించే మాటలు, ఎన్నో గాయపరిచే మాటలు, ఎంతోమంది మధ్యన తక్కువ చేసే మాటలు ఎన్నో మాకు వినిపించిన మా తల్లి ప్రభు సందరి విజ్ఞాపన చేసింది. గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మమ్మల్ని సేవలో నిలబెట్టాడు. మేము ఎప్పటికీ అదే అంటాం, ప్రభా మాకు ఆస్తిపాస్తులు ఏది వద్దు కానీ అయ్యా, మా ఆశంతో ఒకటే, నీ పరిచర్య చేయడానికి ఎంత బలమైతే అవసరం ఆ బలాన్ని ఈ ప్రభా, నీ పరిచర్యకి వాడబడ్డానికి ఎంత జ్ఞానమైతే అవసరం ఆ జ్ఞానం ఈ ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ఆశలన్నింటినీ ప్రభు నెరవేరుస్తూ వచ్చారు. గొప్ప విషయం ఏంటి చెప్పనా? మీ అందరినీ కూడా ప్రభు మాకు ఇచ్చారు. ఈరోజు నేను అంటాను, ఈరోజు మా హృదయంలో ఉండే ఇంకో ఆశ ఏంటి తెలుసా? మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మీ కన్నీరంతా ఆనంద బాష్పాలుగా మార్చబడాలి. అలా చేయగలిగిన ఒకే ఒక సమర్థుడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన మానద్దు, మనుషులు మాటలు బట్టి వెనుకడుగు వేయద్దు, దేవుని మీద విశ్వాసంతో అడుగు ముందుకేయండి. ఈరోజే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.